మహాలక్ష్మికి సీమంతమమ్మ మన ఇంటి మహాలక్ష్మికి సీమంతమమ్మ ముచ్చట గొలిపే వేడుక చూచి దీవించరమ్మ మన ఇంటి మహాలక్ష్మికి సీమంతమమ్మ ముచ్చట గొలిపే వేడుక చూచి దీవించరమ్మ దీవించరమ్మ జడలో పూలను చుట్టండి చేతికి గాజులు తొడగండి జడలో పూలను చుట్టండి చేతికి గాజులు తొడగండి నుదుటను కుంకుమ పెట్టండి మంగళ హారతులివ్వండి నుదుటను కుంకుమ పెట్టండి మంగళ హారతులివ్వండి సత్సంతానం కలగాలంటూ నిండు మనసుతో దీవించండి సత్సంతానం కలగాలంటూ నిండు మనసుతో దీవించండి మన ఇంటి మహాలక్ష్మికి సీమంతమమ్మ ముచ్చట గొలిపే వేడుక చూచి దీవించరమ్మ దీవించరమ్మ మోహన రాముడు ముద్దుల కృష్ణుడు మోహన రాముడు ముద్దుల కృష్ణుడు కొడుకై పుట్టాలి వంశం నిలపాలి మోహన రాముడు ముద్దుల కృష్ణుడు కొడుకై పుట్టాలి వంశం నిలపాలి వాణి భవానీ శ్రీ మహాలక్ష్మి పాపై పుట్టాలి మహారాణిగా వెలగాలి వాణి భవానీ శ్రీ మహాలక్ష్మి పాపై పుట్టాలి మహారాణిగా వెలగాలి దంపతులిద్దరు సంతోషంగా వంశవృద్ధి అయి వర్ధిల్లాలి దంపతులిద్దరు సంతోషంగా వంశవృద్ధి అయి వర్ధిల్లాలి మన ఇంటి మహాలక్ష్మికి సీమంతమమ్మ మన ఇంటి మహాలక్ష్మికి సీమంతమమ్మ ముచ్చట గొలిపే వేడుక చూచి దీవించరమ్మ మన ఇంటి మహాలక్ష్మికి సీమంతమమ్మ ముచ్చట గొలిపే వేడుక చూచి దీవించరమ్మ 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 ముఖ్య ఉద్దేశం ఏంటి? ఫస్ట్ 1000 days ఎంత ఇంపార్టెంట్ అంటే మీ బిడ్డకి ప్రతి ఒక్కరికి కూడా మీ బిడ్డ అంటే మంచి చదివి వారు హెల్తీగా ఆరోగ్యంగా ఉండడానికి అందరికీ కూడా కళలు ఉంటాయి మీ బిడ్డ గురించి మీ పిల్లల గురించి. బట్ వారికి చాలా చాలా ఇంపార్టెంట్ వారు ఒక హెల్త్. ఆ హెల్త్ బాగుంటే వారు మిగతా అన్ని దీంట్లో వారు చేయగలుగుతారు. దానికి కూడా ఎప్పుడు చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ 2 years ఏ రోజు మీరు కన్సీవ్ అయ్యారో ఆ రోజు నుంచి బిడ్డ పుట్టిన తర్వాత 2 years వరకు మీరు ఎంత బాగా వారిని చూసుకుంటారో ఎంత హెల్తీగా వారిని మీరు చూసుకుంటారో మిగతా ఉన్న వారు ఎంత 8 years వరకు ఉన్నా కూడా ఆ మిగతా 70 years 78 years వారు ఎలా వారు హెల్త్ పరంగా
కలిసికట్టుగా పనిచేయాలి. అప్పుడే మనం ఏదైతే సాధించాలని అనుకుంటున్నామో దాన్ని సాధించగలుగుతాము. ఇంకొకటి, ఇప్పుడు ఇన్ జనరల్ మన సొసైటీలో ఇక్కడ ఒక మిస్కన్సెప్షన్ ఉంటుంది. ఏంటంటే మనం స్కూల్ అయితే గవర్నమెంట్ స్కూల్స్ కంటే ప్రైవేట్ స్కూల్స్ బాగుంటుందని ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తారు. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్స్ కంటే ప్రైవేట్ హాస్పిటల్సే బాగుంటుందని ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి అక్కడ ఖర్చు పెట్టి మీరు చేస్తారు. ఇది మీకున్న ఒక మిస్కన్సెప్షన్ అండి. ఇప్పుడు చూస్తే స్కూల్స్లో చూస్తే ప్రైవేట్ టీచర్స్ కంటే ఎక్కువ వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ మన గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నారు. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్స్లో వెల్ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు. సో అక్కడ కొద్దిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఏదైనా ప్రాబ్లమ్స్, కొన్ని లోపాలు ఉంటాయి. సో దాన్ని కూడా ఇప్పుడు అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లో అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏదైతే లోపాలు ఉన్నాయో దానిని మెరుగుపరిచి అందరి పీపుల్ని మన గవర్నమెంట్ హాస్పిటల్ వైపు వారిని తీసుకురావాలి అన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మన ప్రకాశం జిల్లాలో కూడా ఎక్కువ గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం మీద ఫోకస్ చేస్తున్నాము. దానికి ఇప్పుడు మన రాష్ట్రంలోనే మన కనిగిరి సిహెచ్సి హాస్పిటల్లో MLCU మనం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మన స్థానిక శాసన సభ్యులు ఎక్కువ చెలవు పెట్టి పూర్తిగా ఒక్క డబ్బులు కూడా గవర్నమెంట్ నుంచి ఇవ్వకుండా బయట నుంచి వారి డొనేషన్ని యూటిలైజ్ చేసి చాలా చక్కగా ఒక MLCU ఇక్కడ కనిగిరి సిహెచ్సిలో ఏర్పాటు చేయడం జరిగింది. తమిళ గారు, శాసనసభ్యులు సోదరులు ఉపమంత్రి గారు, దేవుడి చోదరులైనటువంటి అధికారులు, మరి నాటి ఈ కార్యక్రమం చేసినటువంటి మహిళా మా సోదరులు పలువురు నమస్కారం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆడబిడ్డలకి గర్భం మొదలైనప్పటి నుంచి వారికి తిరిగి ప్రసవం అయ్యే వరకు ఆరోగ్యపరంగా ఎలా ఉండాలి, భవిష్యత్తులో పుట్టబోయేటువంటి ఆ బిడ్డకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యకరమైనటువంటి బిడ్డలు పుట్టాలని కదా ప్రభుత్వం ఒక మంచి మార్గాలు తీసుకొని పనిచేస్తున్నటువంటి ప్రభుత్వానికి ఇచ్చేటువంటి ఏదైతే ఫెసిలిటీస్ ఉన్నాయని చట్టంలో వాడుకోవాలి. మరి కొంతమందికి ఒక అపోహం ఏంటంటే మన డిఎంపీ చెప్పినట్టు ప్రభుత్వ హాస్పిటల్స్ మందులైతే తీసుకుంటారు కానీ వాడే దగ్గర వచ్చారంటే కరెక్ట్ దగ్గర దృష్టి కొట్టేస్తున్న అనుమానాలు ఉంటాయి. ఈ పని చేస్తే పని చేయాలి. నేను చాలా చోట్ల చూస్తున్నాను. ఎప్పుడైనా మనం ప్రైవేట్ మెడికల్ షాప్ తెచ్చేస్తే వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టినా కరెక్ట్గా ఉంటుంది అనుకుంటాం. ప్రభుత్వం ద్వారా వచ్చే మాత్రం నేనే పర్సనల్ చూసా. మా ఇంట్లో కూడా మా మదర్ ఉంది, ఒకసారి సందర్భంలో తెచ్చేసాం ఇయర్ అక్కడ పెట్టి అదే బయట నుంచి కొనుక్కొని వాళ్ళు పని చేస్తారు. అందరూ చెప్పిన ఫోలిక్ ట్యాబ్లెట్స్, ఐరన్ ఫోలిక్ కానీ క్యాల్షియం ట్యాబ్లెట్స్ కానీ మీరు బయట ఉన్నప్పటికంటే కూడా మన గవర్నమెంట్ ఏదైతే హాస్పిటల్స్ కానీ మన డిపార్ట్మెంట్ ద్వారా సప్లై చేస్తారో అవన్నీ చాలా ఉపయోగకరమే. దాంట్లో మీకు ఏం కావాలో అవన్నీ కూడా సక్సెస్ అందించేటువంటివి. రెండవది, ప్రతి ఒక్కరూ కూడా ఆ మొట్టమొదటి రోజు నుంచి కూడా బీపీ చెక్ చేయించుకోవడంలో కానీ సరైన జాగ్రత్త తీసుకోవడం కానీ పౌష్టికారం అంటే చికెన్లు మటన్లు తినడం లేదు, మంచి ఆకుకూరలు. ఎందుకంటే మీరు సక్రమంగా ఉండి మీ ఆరోగ్యం బాగుండాలి. చాలామంది 90-80% మొదలైపోయి సాయంకాలం గతంలో అయితే రేపు రాత్రి డెలివరీ ఉన్నప్పుడు కూడా ఆ రోజు సాయంకాలం పొలంలో పనిచేసే సందర్భాలు నేను చూసిన గ్రామాల్లో. అంటే నా తోటి అక్క చెల్లెలు కావచ్చు, లేకపోతే బంధువులు కావచ్చు, 1 గంటకి డెలివరీ అవుతుంది కూడా పనులు చేసుకునేటువంటి వాడు ఉంటారు. ఆ రోజున్న పరిస్థితులు ఏంటంటే ఏమన్నా లేకపోయినా శారీరక సబ్జెక్టు, వాతావరణ పరిస్థితులు, అప్పుడు తీసుకునేటువంటి మన ఆహారం వీటన్నిటి దృష్ట్యా కొంత ఇబ్బంది లేదు. ఇప్పుడు వచ్చినటువంటి వాతావరణంలో వచ్చిన మార్పులు కావచ్చు, మనం తీసుకునే ఆహారం కావచ్చు, లేకపోతే ఈ పొల్యూటెడ్ ఏదైతే పెస్టిసైడ్స్ రకరకాల వాటి వలన మనం మొదటి రోజు నుంచే సక్రమైన ఆహారం తీసుకుంటూ, చక్కగా ఆకుకూరలు తీసుకుంటూ, ఆ డాక్టర్లు మీరు నిర్దేశించారని చెప్పి ఆ మందులు వాడుకుంటూ ఏం పర్వాలేదు నిర్లక్ష్యం కాకుండా ఫస్ట్ డే కన్సీవ్ అయినటువంటి ఏదైతే మీకు గర్భధారణ జరిగిందని మీకు నిర్ధారణ అవుతా ఆ రోజు నుంచి చివరి రోజు వరకు మీరంతా ఆరోగ్యంగా ఉంటే సిజేరియన్ లేకుండా కూడా పోతాయి. ఇంకొకటి కూడా ఏంటంటే సిజేరియన్స్ కూడా డిఎంపీ చూడడానికి కూడా తెలియజేస్తున్నాను. చాలా చోట్ల కమర్షియల్ యాక్టివిటీగా సిజేరియన్ చేస్తున్నారు. చాలా చోట్ల అది అవసరమైతే డాక్టర్లతో మానిటరింగ్ చేసి కూర్చోబెట్టి మాట్లాడి అదే కొంచెం మానవతా దృక్పథం అందించండి. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ 10,000-20,000 రూపాయలు ప్రకృతి కోసం వాళ్ళు పోసేటువంటి ఆ బాధ రెండోసారి కూడా
మళ్ళీ సిజేరియన్కి వెళ్ళాలి. వన్స్ ఒకసారి సిజేరియన్ చేసుకుంటే ఆటోమేటిక్గా మ్యాండేటరీ సెకండ్ టైం సిజేరియన్ పోతాం. కానీ కొంచెం ఓపిక బట్టి కొంచెం జాగ్రత్త తీసుకొని వాళ్ళకి కావాల్సిన ఎక్సర్సైజ్ చేయించేసి ఏం చేస్తే వాళ్ళకి ఫ్రీ డెలివరీ అవుతుందని మార్పు పడుతుందని మీటింగ్ పెట్టారు. ఎప్పుడెప్పుడు జీడిపప్పు ద్రాక్ష పెట్టి తిని ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటారు. అది కాదు ఇక్కడ మీటింగ్ వచ్చారు. గర్భిణీ స్త్రీలో మంచి పోషక పదార్థాలు తినాలి, బిడ్డ బాగుంటే దేశానికి కూడా మేము నీకే కాదు. మరి మా ఆశా వర్కర్లు ఉన్నారు, వాళ్ళందరూ చెప్పాము 1000 రూపాయలు ఇస్తాము సిజేరియన్ డెలివరీస్ అని గవర్నమెంట్ హాస్పిటల్ చెప్పిమా. ఎంతమంది 1000 రూపాయలు తీసుకున్నారు చెప్పండి. ఇక్కడ ఎలిజిబుల్ వచ్చారు, ఎవరైనా తీసుకొచ్చారు గవర్నమెంట్ హాస్పిటల్కి. మరి తీసుకొస్తే మీకు 1000 రూపాయలు అక్కడ రావాలి. నేను చెప్పున్నాం ఆల్రెడీ మీ సూపరింటెండెంట్ గారు. మేడం మీ ప్రామిస్ మొదటి రూపీస్ ఫర్ రీచ్ డెలివరీ, నార్మల్ డెలివరీ అండ్ సిజేరియన్ డెలివరీ విచ్ ఇస్ కండక్టెడ్ గవర్నమెంట్. మరి గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు నేను చెప్పాను, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మీకు వెళ్ళి ఒకసారి చూడండి. మేడం గారి సపోర్ట్ ద్వారా మేము మన కనీయ ప్రజల సహకారంతో అది చేయగలిగాము. ఈ ప్రైవేట్ హాస్పిటల్ అన్నా అవసరం లేకపోతే సిజేరియన్ చేసి బెటర్ చేస్తారేమో అని నిన్న 5 నార్మల్ డెలివరీ జరిగింది మన హాస్పిటల్. నిన్న ఉన్నాం చెప్తా ఉన్నాను. నార్మల్ డెలివరీ ఒక రోజులో అయ్యాయి. దయచేసి ఆశాలు మీరు ఏమనుకోకుండా ఆ గవర్నమెంట్ హాస్పిటల్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ అంటే అది అలా బయటికి వెళ్తే 50 నుంచి 1,00,000 రూపాయలు అవుతుంది ఖర్చు. ప్రైవేట్ హాస్పిటల్ బాగుపడితే ఏమన్నా ఇక్కడేమన్నా డబ్బులు ఛార్జ్ చేయడం లేదు. మేము ఇంకా కూడా చూస్తున్నాం. మేడం గారు పర్మిషన్ ఒక పర్మనెంట్ గైనకాలజిస్ట్ కూడా శాలరీ ఇచ్చేసి అసలు ఏ కేసు వచ్చినప్పుడు కొన్ని బయటకు వెళ్తున్నాయి, అది కూడా వెళ్ళకుండా చేయాలని ఆలోచన ఉంది. ఎవరైనా డాక్టర్స్ మీకు తెలిసిన గైనకాలజిస్ట్ వస్తారన్నా మధ్యలో శాలరీ కూడా పెట్టి మన గవర్నమెంట్ అపాయింట్ వరకు కూడా చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. మీరందరూ కూడా ఈ అవకాశాన్ని వాడుకోవాలని కోరుతూ మా కలెక్టర్ మేడం గారికి, ఎందుకంటే మీ పైన ఎక్కువ ఆలోచన ఉంది కాబట్టి మీరు అందరూ జాగ్రత్తగా కోరుకుంటూ సెలవు